Hi guys, welcome to the new and interesting video of Mr. Tech Boost channel. Ethical hacking series లో మనం ప్రాక్టికల్ వీడియోస్ కి అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఇంతకు ముందుకు వీడియోలో నేను టెర్మినల్ లో ఏ విధంగా కామెంట్స్ అనేవి వర్క్ అవుతుంటాయి, బేసిక్ కామెంట్స్ ఏవైతే మనం ఎక్కువగా యూస్ చేయబోతున్నామో దాని యొక్క పార్ట్ 1 అయితే కంప్లీట్లీ చేసాం. సో ఈ వీడియోలో పార్ట్ 2 లో ఇంకొన్ని కామెంట్స్ ను మీకు పరిచయం చేయబోతున్నాం. మోస్ట్ యూస్ఫుల్, డోంట్ స్కిప్. ఈ కామెంట్స్ ను యూస్ చేయకపోయినట్లయితే మీరు ప్రాపర్ గా లైనక్స్ ను యూస్ చేయకపోయినట్లే. సో ఈ వీడియోలో నేను పార్ట్ 2 లో మరిన్ని కామెంట్స్ చూపించబోతున్నా. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. ఛానల్ ఇప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేయలేదు అంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, మేక్ ష్యూర్ బూస్ట్ యువర్ నాలెడ్జ్ విత్ మిస్టర్ టెక్ బూస్ట్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్ ఇట్. సో ఇది మన టెర్మినల్. నేను టెర్మినల్ను ఓపెన్ చేసి ఉంచుకున్న. డాలర్ సైన్ వచ్చేసింది. నేను రూట్ పర్మిషన్ ఏ విధంగా ఇవ్వాలో ఆల్రెడీ కవర్ చేసా. సూడో ఎస్యూ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మనకు పాస్వర్డ్ అడుగుతుంది. KALI అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మనకు రూట్ ప్రివిలేజెస్ అనేవి ఇక్కడ ఇచ్చేస్తుంది. నేను LS కమాండ్ని యూజ్ చేసి లిస్టింగ్ అయితే చేసేసా. సో ఒక పర్టికులర్ ఫోల్డర్ను డాక్యుమెంట్స్ ఫోల్డర్లో నేను అగైన్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేయడానికి ఫస్ట్లీ మనకు డాక్యుమెంట్ ఫోల్డర్ అనేది ఓపెన్ చేయడం ఉంటుంది. CD అనే టైప్ చేసి ఏ విధంగా డాక్యుమెంట్స్ యొక్క పేరు ఉందో అదే విధంగా ఇచ్చి నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. డైరెక్ట్లీ డాక్యుమెంట్స్ యొక్క ఫోల్డర్లో ఉన్న MKDIR అని ప్రెస్ చేసి SS అనే పేరుతో నేను ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేస్తున్నా. MKDIR కమాండ్ ఇచ్చేసా. ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్లీ మనకు కమాండ్ డైరెక్టరీ అయితే క్రియేట్ అయిపోయింది. అయిందా లేదా అనేది మనం LS కమాండ్ని యూజ్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం. LS కమాండ్ ప్రెస్ చేయగానే మనకు SS పేరుతో ఒక డైరెక్టరీ అయితే ఓపెన్ అయి ఉంది. సో సింపుల్లీ ఇక్కడ నుండి మనకు న్యూ కమాండ్స్ అనేవి మనం నేర్చుకోబోతున్నాం. సో సింపుల్లీ SS అనేది ఒక డైరెక్టరీ. ఈ డైరెక్టరీ అనేది మనకు డాక్యుమెంట్స్ ఫోల్డర్లో బేసిక్గా ఉంది. ఈ డాక్యుమెంట్స్ ఫోల్డర్ నుండి డౌన్లోడ్ ఫోల్డర్కు ఏ విధంగా కాపీ చేయొచ్చో మనం చూడబోతున్నాం ఈ కామెంట్స్లో. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి మనకు cp/r అని టైప్ చేసి మనకు ఏదైతే ఒక పర్టికులర్ డైరెక్టరీని కాపీ చేయాలో ఆ డైరెక్టరీ యొక్క నేమ్, నా కేసులో SS అనే డైరెక్టరీ. సో డైరెక్టరీ యొక్క పేరు ఇచ్చిన వెంటనే మీరు ఎక్కడైతే వెయ్యాలి అనుకుంటున్నారో, సో ప్రజెంట్లీ నా కేసులో అయితే మనకు ఇక్కడ cp/r అదేవిధంగా డైరెక్టరీ యొక్క నేమ్ SS, మనకు పాత్ ఎక్కడైతే మనము కాపీ చేయాలి అనుకుంటున్నామో ఆ పాత్, నా కేసులో home/KALI డౌన్లోడ్స్ యొక్క స్పెల్లింగ్ చూసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేయండి. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్లీ SS అనే ఫోల్డర్ అనేది డౌన్లోడ్స్లో కూడా కాపీ అయితే అయిపోయింది. అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే నేను ఇప్పుడు పర్టికులర్లీ ఒక డాక్యుమెంట్స్ ఫోల్డర్లో ఉన్నాను. నేను బ్యాక్ రావాలి అంటే CD /. సో బ్యాక్ అయితే వచ్చేసా హోమ్ యొక్క ఖాళీ డైరెక్టరీలో ఉన్నా. సో LS చేసి లిస్టింగ్ అయితే చేసుకుంటున్నా. CD డౌన్లోడ్స్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ LS చేసి లిస్టింగ్ చేసినట్లయితే ఇక్కడ డైరెక్ట్లీ మనకు కాపీ చేసుకున్న ఫైల్ అయితే ఇక్కడ నుండి వచ్చేసింది. సింపుల్లీ ఈ విధంగా మనమైతే ఒక పర్టికులర్ ఫైల్ను లేదా డైరెక్టరీను ఎంటైర్లీ కాపీ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మన కామెంట్ వచ్చేసరికి మూవ్. పర్టికులర్ డైరెక్టరీను, పర్టికులర్ ఫైల్ను, పర్టికులర్ ఒక ఏదైనా మీరు క్రియేట్ చేశారు అంటే ఒక APK కానీ లేదా పేలోడ్ కానీ క్రియేట్ చేశారు అంటే ఏ విధంగా మనం మూవ్ చేయొచ్చు. డౌన్లోడ్స్లో ఉన్న SS యొక్క ఫైల్ను నేను ఇక్కడ పిక్చర్స్లో పెట్టుకుంటున్నా. డైరెక్ట్లీ మూవ్ చేస్తున్నా, కాపీ కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవ్ చేస్తున్నా. ఏ విధంగా చేయాలి అంటే సింపుల్ కామెంట్ MV అని టైప్ చేసి డైరెక్టరీ యొక్క పేరు, నా కేసులో SS అనేది డైరెక్టరీ. సో ఎక్కడ ఇవ్వాలో ఆ పాత్ను నెక్స్ట్ ఇవ్వడం ఉంటుంది. నా కేసులో home/KALI పిక్చర్స్లో నాకు క్యాపిటల్గా P ఉంది, PICTURES పిక్చర్స్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్లీ మూవ్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ ఉన్న లొకేషన్లో SS యొక్క ఫోల్డర్ ఉందో లేదా చెక్ చేసుకుందాం. మనం మూవ్ కమాండ్ని యూజ్ చేసాం కాబట్టి ఈ డౌన్లోడ్ ఫోల్డర్లో SS అనేది కంప్లీట్లీ ఎరేజ్ అయితే అయిపోవాలి. సో LS కమాండ్ను ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఎటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ చూపించట్లేదు. దట్ మీన్స్ మనకు కంప్లీట్లీ మూవ్ అయితే అయిపోయింది అని అనుకుంటున్నా. సో ఇక్కడ ఓపెన్ చేసి చూసుకోవడానికి ఫస్ట్లీ నేను బ్యాక్ వచ్చేస్తున్నా. CD /. అండ్ నెక్స్ట్ వన్ లిస్టింగ్ చేసినట్లయితే ఇక్కడ మనకు పర్టికులర్లీ ఫైల్స్ అయితే ఉన్నాయి. CD పిక్చర్స్ను ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు లిస్టింగ్ చేయడానికి LS కమాండ్ను ఇవ్వగానే SS అనేది అక్కడ నుండి మూవ్ అయ్యి ఈ ఫోల్డర్లో అయితే ఈ డైరెక్టరీలో అయితే వచ్చేసింది. ఈ విధంగా మనము CP కమాండ్ను యూజ్ చేసి ఒక ఫైల్ను కాపీ అయితే చేయొచ్చు. MV కమాండ్ని యూజ్ చేసి మనము పర్టికులర్లీ మూవ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు SS అనేది ఒక డైరెక్టరీ. ఈ డైరెక్టరీకు ఎటువంటి పర్మిషన్స్ లైనక్స్ను నేనైతే ఇచ్చా చూడాలి అంటే లైక్ రీడ్ పర్మిషన్ ఉంటుంది, రైట్ పర్మిషన్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంటుంది.
సో ఇప్పుడు ఎస్ఎస్ యొక్క డైరెక్టరీలో ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయో చెక్ చేయాలి అంటే ఎల్ఎస్ అని ఇచ్చి ఐపన్ ఎల్ అని టైప్ చేసి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎవ్రీ పర్మిషన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. లైక్ మీరు ఇక్కడ చూసినట్లయితే డబ్ల్యూ మీన్స్ రిటర్న్ పర్మిషన్, ఆర్ మీన్స్ రీడ్ పర్మిషన్, ఎక్స్ మీన్స్ ఎగ్జిక్యూట్ పర్మిషన్. ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్ యొక్క పర్మిషన్ లేదా డైరెక్టరీ యొక్క పర్మిషన్ను చెక్ చేయాలి అంటే ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ ఎల్ ఇచ్చినట్లయితే మీరు పర్మిషన్ను చూడొచ్చు. లైక్ మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ఇప్పుడు ఎస్ఎస్ అనే డైరెక్టరీ దగ్గర ప్రతి ఒక్క పర్మిషన్ కూడా ఉంది. రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ పర్మిషన్. నాకు రీడ్ పర్మిషన్ ఇవ్వడానికి లేదు. ఈ డైరెక్టరీ నుండి రీడ్ పర్మిషన్ నేను తీసుకోవాలి అంటే ఇక్కడ chmod అని టైప్ చేసి -w ప్రెస్ చేసినట్లయితే మైనస్ మీన్స్ తీసుకోవడం, ప్లస్ మీన్స్ ఇవ్వడం, -w ప్రెస్ చేసి ఏదైతే నేను పర్టికులర్ డైరెక్టరీ నుండి తీసుకుంటున్నానో ఆ డైరెక్టరీ యొక్క పేరు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే రిటర్న్ పర్మిషన్ అనేది నేను తీసుకున్నా. అగైన్ ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయో చెక్ చేయాలి అంటే ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ ఎల్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ డబ్ల్యూ అనేది ముందు ఉన్ను. సో ఇప్పుడైతే డబ్ల్యూ అనేది ఇక్కడ చూపించట్లేదు. దట్ మీన్స్ ఇప్పుడు ఈ ఫైల్లో ఈ డైరెక్టరీలో ఎగ్జిక్యూట్ పర్మిషన్ అండ్ రీడ్ పర్మిషన్ మాత్రమే ఉన్నాయి. రిటర్న్ పర్మిషన్ ఎక్స్ట్రాగా నేను ఎడిషనల్లీ ఏదైనా టైప్ చేయాలి అంటే చేయలేను. ఎందుకంటే ఈ డైరెక్టరీలో ఇటువంటి పర్మిషన్ నేను ఆల్రెడీ తీసుకున్నా యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ పర్మిషన్, రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి. నేను ఎగ్జిక్యూట్ పర్మిషన్ కూడా తీసుకుంటున్నా. chmod -x అని టైప్ చేసి నెక్స్ట్ డైరెక్టరీ యొక్క నేమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ కూడా తీసుకున్నా. సో పర్మిషన్ చెక్ చేయాలి అంటే ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ ఎల్. సో ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఓన్లీ ఆరే చూపిస్తుంది. ఇక్కడ ఆర్ మీన్స్ సింపుల్లీ ఇక్కడ రీడ్ పర్మిషనే ఉంది. రీడ్ పర్మిషన్ కూడా ఒకసారి విత్డ్రా చేసుకుంటున్నా. chmod -r డైరెక్టరీ యొక్క పేరు. సో ఇక్కడ ls ఐఫన్ ఎల్. సో ఇక్కడ పర్మిషన్లో చూసినట్లయితే ఇంపటి ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవు, ఓన్లీ డీనే చూపిస్తుంది. ఈ విధంగా రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ పర్మిషన్ను మనం ఒక డైరెక్టరీ నుండి, ఒక ఫైల్ నుండి, ఒక ఏపీకే నుండి డైరెక్ట్లీ పర్మిషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు పర్టికులర్లీ ఒక పర్మిషన్ ఇవ్వాలి అంటే సేమ్ chmod +x అండ్ అగైన్ డైరెక్టరీ యొక్క నేమ్. సో ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకు డైరెక్ట్లీ ఇక్కడ పర్మిషన్ అనేది ఎక్స్ ఇచ్చాం కాబట్టి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి వచ్చేసాయి. మీరు చూసుకున్నట్లయితే chmod +r డైరెక్టరీ యొక్క నేమ్. సో ఇక్కడ ls ఐఫన్ ఎల్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే రిటర్న్ పర్మిషన్స్ కూడా వచ్చేసాయి, రీడ్ పర్మిషన్స్ కూడా వచ్చేసాయి. ఇదే విధంగా chmod +w ఇచ్చినట్లయితే ఇక్కడ మీరు రిటర్న్ పర్మిషన్స్ కూడా ఇవ్వచ్చు. సో కొంతవరకు మీలో చాలామందికి రీడ్ పర్మిషన్స్ ఏంటి, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఏంటి, రిటర్న్ పర్మిషన్స్ ఏంటి అని కొత్తగా అనిపించవచ్చు. బట్ డోంట్ స్టాప్, మీరు నేర్చుతూ ఉండండి. ఎందుకు, ఏ విధంగా, ఎప్పుడు యూజ్ అవుతాయో మెల్లమెల్లగా అర్థమవబోతుంది. ఈ పర్మిషన్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఒక డాక్యుమెంట్స్లో మనం ఏదైనా రాయాలి అంటే పర్మిషన్ ఉంటేనే అక్కడికి వెళ్ళి రాయగలం. ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే పర్మిషన్ ఉంటేనే మనం ఎగ్జిక్యూట్ చేయగలం. ఒక పర్టికులర్ డాక్యుమెంట్లో ఎగ్జిక్యూట్ పవర్స్ మనం తీసుకున్నట్లయితే ఎటువంటి వ్యూవర్ వచ్చినా, ఎటువంటి వ్యక్తి వచ్చినా దానికి ఎగ్జిక్యూట్ చేయలేరు. రీడింగ్ తాలూకా పవర్స్ తీసుకున్నట్లయితే అది రీడ్ చేయలేదు. రిటర్న్ తాలూకా పర్మిషన్ తీసుకున్నట్లయితే ఎటువంటి ఎడిషనల్ డేటా మనం అందులో రాసి పెట్టలేం. సో ఈ విధంగా రీడ్ పర్మిషన్, రిటర్న్ పర్మిషన్, అదేవిధంగా ఎగ్జిక్యూట్ పర్మిషన్ మనం తీసుకోవచ్చు అండ్ ఇవ్వచ్చు. ఇవి ఎక్స్ట్రా కొన్ని కామెంట్స్ బేసిక్గా లెఫ్ట్ అయిపోయాయి. సో అటువంటి కామెంట్స్ను ఇక్కడ నేను బేసిక్గా కవర్ చేశాను. సో ఇది ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో బేసిక్గా నేను చాలా ఇన్ఫర్మేటివ్ కామెంట్స్ను మీతో షేర్ చేశాను. సో ఏ విధంగా ఉందో చెప్పండి. ఇటువంటి ప్రాక్టికల్ వీడియోస్ను మోస్ట్లీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఫోల్డర్స్ను క్రియేట్ చేయండి, పవర్స్ ఇస్తూనే ఉండండి, పర్మిషన్స్ను తీసుకోండి, పర్మిషన్ ఇస్తూనే ఉండండి. సో ఈ విధంగా ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. సో ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మీ ఫ్రెండ్స్తో ఎథికల్ హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. సో ఈ రోజుకి ఇంతే, మళ్ళీ కలుద్దాం ఒక సరికొత్త వీడియోతో. అప్పటి వరకు